రావయ్యా రా, నీకోసం ఎదురు చూస్తున్నా. చూసావా కథ ఎలా మలుపు తిప్పాను? ఈ సోమలింగరాజు లెవెల్కి ఈ అబ్బాయి దొరకాలంటే కనీసం సంవత్సరమైనా పడుతుంది. అందుకే ప్లాన్ చేసి నీకు 2 ఏళ్ల శిక్ష వేయించాను. నా కూతురు పెళ్లి చేయడానికి ఇప్పుడు నాకు బోలెడంత టైం దొరికింది. ఒక మంచి రాజకుమారుడు లాంటి వాడిని వెతికి తీసుకొచ్చి భూదేవంత అరుగు వేసి ఆకాశం అంత పందిరి వేసి జామ్ జామ్ అని నా లెవెల్కి తగ్గట్టుగా పెళ్లి జరిపిస్తాను. ఏయ్ ఇంకెంతసేపు అయ్యా కట్టుంచుకుంటారు? తీసేయండి తీసేయండి. హుక్కపోయట్లా వీళ్ళ ముగ్గురికి కలిపి 20 లక్షలు ఇచ్చాను. అంటే నీ ఆస్తి కంటే 10 రెట్లు. నీకు ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకున్నానో చూసావా? నిన్ను బయటికి రానివ్వను అన్నాను, రానివ్వలేదు. మీరు బచ్చాగాళ్ళరా, క్రికెట్ ఆడతారు, హాకీ ఆడతారు. నేను చదరంగం ఆడతాను మనుషులతో. నా ఇంట్లో కుక్క బర్త్డే అని చెప్పి జైల్లో ఖైదీలకి పళ్ళు బిస్కెట్లు ఇవ్వడానికి వచ్చిన ఈ ధర్మదాతని పట్టుకుని కొడతావా? కొట్రా, కొట్టు కొట్టు. అది దీనికి ఇంకో 6 నెలలు వేస్తారు. కొట్రా కొట్టు. ఆగిపోయావే, ఏమైంది? ఇంక ఈ జన్మలో బయటికి రావు. నువ్వు ఇలా కొడుతూ ఉంటే శిక్ష పెరుగుతూ ఉంటుంది. 5 ఏళ్ళు 10 ఏళ్ళు జీవితాంతం ఇక్కడే ఉంటావు. నా కూతురు సంతోషంగా పెళ్లి చేసుకుని హ్యాపీగా కాపురం చేసుకుంటుంది. కొట్రా కొట్టు, కమాన్ కొట్టు. ఒక పెద్ద మనిషిని కొడతావా? నన్ను కొట్టు, నన్ను కొట్టు. ధైర్యం ఉంటే కొట్టు. కొట్రా, మగాడి వైద్యం నన్ను కొట్రా, కొట్టు. పడిన శిక్ష నీకు సరిపోయినట్లేదు. వీళ్ళందరినీ కొట్టినందుకు కనీసం నీకు ఇంకో 3 ఏళ్లు వేస్తారు. యువర్ ఆనర్, ఈడి తల, ఆడి చెయ్యి, ఈడి కాలు ఇర్రగొట్టినందుకే సీను అనబడే వ్యక్తికి అనగా నాకు ఆల్రెడీ 2 ఏళ్ల శిక్ష వేసి ఉన్నారు. ఒక తప్పుకి 2 సార్లు శిక్ష వేయరు అని లా కూడా తెలియని సోమా లింగరాజ్ గారికి తెలియజేయాలని కోరుకుంటున్నాను యువర్ ఆనర్. అంతేకాకుండా క్రికెట్ హాకీ ఆడుకునే ఈ బచ్చాగాడికి ఇలా ఫుట్బాల్ ఆడుకునే అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నేను కొట్టకుండానే కొట్టానన్నారు, అందుకే ఇర్రగొట్టాను. ఇప్పుడేం పీక్కుంటావో పీక్కు. రాయ్, ఆ కుక్కకు ఫుడ్ పెట్టండి. అలాగే సార్.